హాయ్ అండి. అందరికీ నమస్కారం. నవంబర్ నెలకు సంబంధించి అందరూ ఉత్కంఠగా ఉన్నారు పింఛన్లు తీసుకోవడానికి. సో, ఈసారి మాత్రం పింఛన్లకు సంబంధించి నవంబర్ శనివారం, 1 తారీఖు శనివారం వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు స్టార్ట్ చేస్తారు. ఎవరు మిస్ కాకుండా అప్పటి నుంచే పింఛన్లు తీసుకోండి. ఆ రోజు సాయంత్రం వరకు ఇస్తారు. 2వ తారీఖున మళ్ళీ హాలిడే వస్తది. కాబట్టి ఇవ్వరు. ఆదివారం కాబట్టి. మళ్ళీ 3వ తారీఖున సోమవారం. ఎందుకంటే సోమవారం మళ్ళా గ్రీవెన్స్ ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా కొన్ని వర్క్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శనివారం తీసుకుంటేనే మీకు మంచిది. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల స్టాఫ్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ముందు రోజే శుక్రవారమే ఆ బ్యాంకుల నుంచి కూడా వాళ్ళకి డబ్బులన్నీ కూడా లిస్ట్ ప్రకారం వచ్చేస్తుంది. గవర్నమెంట్ పంపించేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటేరా అంటే ఈసారి మాత్రం ఈ పింఛన్లకి సంబంధించి లాస్ట్ టైం ఎవరైతే అక్టోబరు ఏ ఏ ప్రకారంగా పింఛన్లు తీసుకున్నారో వాళ్ళకందరికీ కూడా ఈసారి కూడా వస్తాయి. ఎందుకంటే ఈ ఏదైతే ఈ రీవెరిఫికేషన్‌లో భాగంగా ఈ మరోసారి ఇవన్నీ జరుగుతున్న హెల్త్ సంబంధించినటివి కావచ్చు, ఇవన్నీ కూడా పెన్షన్‌లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంకా ప్రాసెస్ అనేది ఉంది. ఎందుకంటే ఒకసారిగా ఈ భారీ వర్షాలు రావడం ఇట్లా గందరగోళం ఉన్న నేపథ్యంలో ఇంకా కూడా కాస్త దాన్ని పెంచే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 నెలల్లో కంప్లీట్ చేయాలనుకున్నారు. బట్ అంటే కొన్ని అనివార్య కారణాలతో అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్‌లైన్ అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. సో, అందరూ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంటే పింఛన్లు ఈసారి తగ్గిస్తారంటూ ఇన్ని వేల పింఛన్లు తీసేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ ప్రచారంగానే మిగిలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కూడా మీకందరికీ కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా గత ఏడాది ఎవరెవరికి పింఛన్లు ఇచ్చారో గత నెల ఎవరెవరికి పింఛన్లు ఇచ్చారో ఈ నవంబర్ 1 తారీఖు కూడా అందరికీ కూడా పింఛన్లు వస్తాయి. దాని ప్రకారమే ఆ లిస్టు అదే పేర్లు ఇప్పుడు కూడా సచివాలయ స్టాఫ్‌కు డబ్బులు కూడా అంతే మొత్తంలో వెళ్ళినట్లు సమాచారం. సో, ఎవరు కూడా దీనికి సంబంధించి మరోసారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంటే ప్రతి నెల వస్తున్నటువంటి సమస్యలేరా అంటే వీళ్ళు అంటే స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి ఒకవేళ కొన్ని కారణాలతో భర్తలు చనిపోతే వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే బాధితులు అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ చనిపోయినటువంటి భర్తకు సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగానే డెత్ సర్టిఫికేటు ఇట్లా బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇస్తే అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో అక్కడ సెక్రటరీలు కానీ అంటే అసిస్టెంట్ అంటే డిజిటల్ అసిస్టెంట్స్ వీళ్ళు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. పై స్థాయి అధికారులకు ఆ లిస్టు పంపడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. బట్ దానిపైన మాత్రం ఈసారి చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బాధితులు ఎవరైనా సరే ముందుకొచ్చి గ్రామ సచివాలయాల సిబ్బంది వద్ద స్పౌస్ పెన్షన్లకు సంబంధించి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పెన్షన్ మంజూరయ్యే విధంగా కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్తా ఉంది. సో, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి స్ట్రీమ్‌లైన్ చేస్తున్నారు. మరి కొత్త పింఛన్లు 50 సంవత్సరాల తర్వాత పింఛన్లు ఇస్తానన్నారు. 60 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య పింఛన్లు అవన్నీ కూడా కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఏంది అనే దానిపైన మాత్రం ఇంకా ఒక స్పష్టత అయితే లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. మినిమం ఒక 3, 4 నెలలు అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 2026లో బహుశా మార్చి, ఏప్రిల్ తర్వాత జూన్ నుంచి అట్లా ఏదైనా సరే ఇవన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ పింఛన్లు వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత మామూలుగా 6,000 రూపాయలు జరుగుతున్నాయి దివ్యాంగులవి. ఇంకా 4,000 రూపాయల పింఛన్లు తనిఖీలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం కొత్త వారికి అందరికీ కూడా అవకాశం కల్పించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో, మొత్తం మీద అందరూ భయపడుతున్నట్లు లాస్ట్ మంత్ వేరు, ఈసారి నవంబర్‌కి అంతా కూడా కొంత పింఛన్లు తొలగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో అందులో ఎటువంటి వాస్తవం లేదనేది మాత్రం ప్రభుత్వ వర్గాలు అదేవిధంగానే ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు. సో, అందరికీ ఆల్ ద బెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ 1 1 తారీఖునే మీరు పింఛన్లు తీసుకోండి. మళ్ళా ఒకరోజు వేచి ఉండి 3 తారీఖున తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి.